Once again, I welcome you all to our missions training. We have been learning discipleship, evangelism, and missions for the past 20 months. And today, we are in subject missions, and today we are in lesson number 22, and this will be the last lesson of missions. So I request you to listen very carefully. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. గత 20 నెలలుగా మనము శిష్యత్వము, స్వార్థీకరణ, మిషనరీ సేవ అనే అంశాలు మనం నేర్చుకున్నాము. ఈరోజు పాఠము 22, లెసన్ నంబర్ 22. ఈరోజు మన లెసన్ ఏంటంటే సువార్త సేవ ఎడల బాధ్యత. టుడే అవర్ లెసన్, the title is Responsibility Towards Missionary Work. Responsibility towards missionary work. సువార్త సేవ ఎడల మనకి మన బాధ్యత. మనందరి జీవితంలో బాధ్యతలు ఉంటాయి కదండి. మనందరి జీవితంలో బాధ్యతలు ఉంటాయి. ఎవ్రీబడి హ్యాస్ రెస్పాన్సిబిలిటీ. మరి రెస్పాన్సిబిలిటీ నాకు ఏం లేదు అని ఎవ్వరు చెప్పలేరు. ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. మరి చిన్నపిల్లలు మరి 3-4 years మరి కాగానే తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తుంటారు కదా, చిన్న చిన్న పనులు చెప్తుంటారు. 5 years వచ్చేటప్పటికి ఇంకేదైనా పని చెప్తుంటారు. ఇంకా 5 years స్కూల్కి పోయి రావటం, అప్పుడు కూడా పిల్లలు మరి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ కావాలని తల్లిదండ్రులు చెప్తుంటారు కదా. నీ బ్యాగ్ తీసి అక్కడ పెట్టు, తర్వాత తిన్నాక మరి నీ ప్లేట్ తీసి అక్కడ పెట్టు, నీ గ్లాస్ తీసి అక్కడ పెట్టు అని చిన్న చిన్న పనులు చెప్తుంటారు. ఎందుకు? సో దట్ దే విల్ లెర్న్ కదా. ఎందుకు చెప్తుంటారు పనులు? దే షుడ్ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. ఇది నా పని, నేను చెయ్యాలి అని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలన్నమాట. కనుక దేని పిల్లలు పెద్దగా కొన్ని మనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ మనకి వస్తుంటాయి కదా. మరి మనం చదువుకునేటప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, మంచిగా ప్రిపేర్ కావాలి, మరి ఎగ్జామ్స్ రాయాలి, పాస్ కావాలి. అంతేకాకుండా మరి మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మరి మనము పై ఉన్నత స్థితికి వెళ్ళాలి కదా. ఉన్నత స్థితికి వెళ్ళాలని మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. క్రైస్తవ బిడ్డలుగా మనకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం దేవుని మహింపరచాలి. మన ద్వారా దేవునికి ఒక ఏం రావాలి? మంచి పేరు రావాలి కదా. మరి అంతేకాకుండా మన దేశానికి కూడా మనం మంచి పేరు తేవాలి. మంచి సిటిజన్స్గా, మంచి పౌరులుగా మనము ఒక మంచి పేరు తేవాలి. ఇదంతా రెస్పాన్సిబిలిటీస్ అనమాట. చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదండి. సో వీ షుడ్ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. మనము బాధ్యత వహించాలి కదండి. ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే మరి రెస్పాన్సిబిలిటీ దేనికంటే వి మస్ట్ హ్యావ్ లవ్ ఫర్ మిషనరీ వర్క్ కదండి. మొదటిగా మన జీవితంలో దేని పిల్లారా మనము దేవుని ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వి షుడ్ లవ్ గాడ్ కదా. మరి డెట్రానమీ చాప్టర్ 6 verse 4 ఏముంటుంది? ఇజ్రాయెల్, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అని, ఓ ఇజ్రాయెల్ అని మనం చూస్తాం. డెట్రానమీ చాప్టర్ 6 verse 4. నీ దేవుడని యెహోవా అద్వితీయుడు. నీ దేవుడని యెహోవాని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీవు ఏం చేయాలి? ఆయనని ఆరాధించాలి, ఆయన సేవించాలి, ఆయనని ప్రేమించాలి. కనుక మొదటిగా మన జీవితంలో మనకి ఏముండాలండి? దేవుని ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ రెస్పాన్సిబిలిటీలో మనం మన రెస్పాన్సిబిలిటీ మొదటి పాయింట్ ఏంటంటే వి మస్ట్ హ్యావ్ లవ్ ఫర్ మిషనరీ వర్క్. మనకి ఏముండాలి? మొదటిగా రెస్పాన్సిబిలిటీలో మరి సువార్త సేవ ఎడల మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్యాషన్ అంటారు కదండి. ప్యాషన్, ఇంగ్లీష్లో ప్యాషన్ అంటారు. ప్యాషన్ మనకు ఉండాలి. అంటే మనం ఏదన్నా, కొంతమంది మ్యూజిక్ అంటే ప్యాషన్ ఉంటుంది. మ్యూజిక్ ఇప్పుడు నేను నేర్చుకోవాలి, మ్యూజిక్ మరి నేను ప్లే చేయాలి, ఆ ప్యాషన్. కొంతమందికి నేను పాట పాడాలి, ఒక ప్యాషన్. ఈ విధంగా కొన్ని మన ఆశలు, కోరికలు మనకు ఉంటాయి కదండి. కనుక దేని బిళ్ళారా మరి వి షుడ్ హావ్ లవ్ ఫర్ మిషనరీ వర్క్. మొదటి పాయింట్ ఏంటి? మిషనరీ పనికి మనకి ఏముండాలి?
ప్రేమ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోది ఏంటంటే వి మస్ట్ హ్యావ్ కంపాషన్ ఫర్ ద పీపుల్. ప్రజల ఎడల మనకి ఏముండాలి? కనికరము ఉండాలి కదండి. ప్రజల ఎడల మనకి ఏముండాలి? కనికరం ఉండాలి. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే వి మస్ట్ హ్యావ్ కన్సర్న్ ఫర్ మిషనరీస్. మూడో పాయింట్ ఏంటి? మిషనరీస్ ఎడల మనము పట్టుదల కలిగి ఉండాలి, లేక బాధ్యత కలిగి మనం ఉండాలి కదండి. కనుక నేను పిల్లలు ఈ మూడు విషయాలు మనం నేర్చుకుందాం. ఈ మూడు విషయాలు మనము మన లెసన్లో మనము కొద్దిగా మరి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. మొదటి ఏంటంటే మనకి ఏముండాలి? మనకి వి షుడ్ హ్యావ్ ప్యాషన్, లేక వి షుడ్ హ్యావ్ లవ్ ఫర్ మిషనరీ వర్క్. మనకి ఏముండాలి? మొదటిగా మిషనరీ పనికి మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి కదండి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మిషనరీ సేవ ఉన్నది, మిషనరీ సేవ చేస్తున్నారు కొంతమంది కదా. అయితే నాకేంటి వాళ్ళు ఏమని చేసుకుంటున్నారు కదా. నేను చర్చికి పోతున్నా, మా చర్చిలో నేను పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం ఉంటున్నా, ఇంటికి వస్తున్నా, మళ్ళీ వచ్చే ఆదివారం నేను మళ్ళీ పోతా అని, లేక మరి ఏదైనా బైబిల్ క్లాస్ ఉంటే పోతా, లేక ఏదైనా మీటింగ్ ఉంటే పోతా అని, ఇవన్నీ ఓకే, ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ చెయ్యాలి. కానీ దేవుని బిడ్డలారా, మిషనరీస్ అనే వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరున్నారండి? దేర్ ఆర్ మిషనరీస్ అవుట్. అయితే వాళ్ళు ఎక్కడ చేస్తారు? మనమంతా మన ఇంటి దగ్గర లేక కొద్దిగా కొన్ని కిలోమీటర్ దూరంలో మనం ఉంటాం. ఏది? చర్చ్కి, ఇతర మరి బిలీవర్స్కి మనం ఎక్కడ ఉంటామో దగ్గరనే ఉంటాం. లేక ఎక్కువ అంటే కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటాం. ఎక్కువ అంటే 5 కిలోమీటర్స్, చాలా అంటే 10 కిలోమీటర్ దూరంలో ఉంటారు కదా. అయితే ఈ మిషనరీస్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, చాలా దూరంగా ఉంటారు కదండి. మనకు ప్రధానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఎవరికైనా ఫోన్ చేస్తే ఎవరన్నా మనకు సహాయం చేస్తాను కూడా మనకు వీలుకరంగా ఉంటుంది. కానీ దేని బిడ్డలారా, మిషనరీస్ వాళ్ళకి ఎవరు ఉండరు కదండి. వాళ్ళ సొంత కుటుంబం, పెళ్ళి అయితే కుటుంబం ఉంటుంది, పెళ్లి కాకపోతే ఒకడే ఉంటాడు, ఒకడే తను సేవ చేస్తుంటాడు. కనుక దేని బిడ్డలారా, వాళ్ళ నిమిత్తం మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యు మస్ట్ హ్యావ్ ఆ ప్యాషన్ ఫర్ మిషనరీ వర్క్. కనుక మరి మొదటిగా ఏముండాలి మనకి? మిషనరీ సేవ, మిషనరీ పని మీద మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ మంచి వర్డ్. బాధ్యత. బాధ్యత ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమ అంటే అన్ని ప్రేమలు ఉంటాయి, కానీ బాధ్యత అంటే ఇది నాది. కనుక మనకి ఏముండాలి మరి? అంటే ఏ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామో బాధ్యత కదండి, మన బాధ్యత. కనుక ప్రేమ ఉండాలి. అయితే మనము యు మస్ట్ నో వాట్ ఏ మిషన్ ఫీల్డ్ ఇస్ కదండి. యు మస్ట్ నో వాట్ ఏ మిషన్ ఫీల్డ్ ఇస్. మిషన్ ఫీల్డ్ అంటే ఒక పొలం ఉన్నది. ఫీల్డ్ అంటే ఏంటి? పొలం. ఒక పొలం ఉన్నది, అగ్రికల్చరల్ ఫీల్డ్ అంటారు దాన్ని. ఏమంటుందని? వ్యవసాయ పొలం అంటారు. అయితే ఆ పొలంలో ఏం చేస్తుంటారు? సాగు చేస్తారు కదా. మరి దాంట్లో గింజలు వేస్తారు, చూసుకుంటారు. ఆ పైరు వచ్చిన తర్వాత మరి ఇంకేమొస్తుంది? పంట వస్తుంది కదండి. అయితే దేవుని బిడ్డలారా, మిషనరీ సేవలో మిషన్ ఫీల్డ్ ఉంటుంది. ఏముంటుంది? మిషన్ ఫీల్డ్ అంటే ఒక సువార్థికుడు ఒక చోట పోయి సువార్త సేవ చేస్తుంటాడు. అయితే ఆ ప్రాంతాన్ని ఏమంటారు? మిషన్ ఫీల్డ్ అన్నమాట. కనుక ఆ మిషన్ ఫీల్డ్ అనేది నువ్వు తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, నీకు వీలైతే ఆ మిషన్ ఫీల్డ్కి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఆ మిషన్ ఫీల్డ్కి వెళ్ళటానికి ఏం చేయాలి? నువ్వు ప్రయత్నం చేయాలి. యూ మస్ట్ గో అండ్ సీ ఏ మిషన్ ఫీల్డ్ కదండి. ఇప్పుడు కుండలు తయారు చేస్తారు, కుండలు తయారు చేస్తుంటారు కుమ్మరి వాళ్ళు కదా. అయితే ఆ కుండలు మనం ఎన్ననే చెప్పొచ్చు. కుండలో మట్టి తీసుకొని మట్టి కలిపి దాని మీద పెట్టి తిప్పిన తర్వాత ఆ చేతితో అంటే కుండ అయిపోతుంది అంటే అట్లనా అని ఉంటుంది. కానీ మనము వెళ్ళి ఆ కుమ్మరి వాళ్ళు చేసే ఆ కుండలు ఎట్లా తయారు చేస్తూ చూస్తుంటే మనకేమొస్తుంది?
ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఎట్లా ఎట్లా చేస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అని మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అప్పుడు తనకి ఎంత కష్టపడుతున్నాడో కదా, మట్టి తీసుకుంటాడు, మట్టి మంచిగా ఆ ఏం చేస్తాడు దాన్ని పిసికిన తర్వాత దాంట్లో ఉన్న రాళ్ళు ఇంకా ఏదైనా డర్ట్ ఏది లేకుండా ఏం చేస్తాడు, మంచిగా తయారు చేస్తాడు. కనుక అవన్నీ ఎట్లా తెలుస్తుంది మనకి, అక్కడ వెళ్తేనే మనకి తెలుస్తుంది. కనుక మనం మిషన్ ఫీల్డ్కి వెళ్ళే మన ఆశ మనకి వెళ్ళాలి కదండి. యు మస్ట్ గో అండ్ సీ ఏ మిషన్ ఫీల్డ్ వెళ్ళి చూడాలి. ఆ తర్వాత యు మస్ట్ ఆల్సో టేక్ పార్ట్ ఇన్ ద మిషనరీ వర్క్. అంటే ఆ మిషనరీ పనులు చేస్తున్నాడు కదా. ఇప్పుడు కుమార్ చేస్తుంటే నువ్వు కూడా పోయి అక్కడ కూర్చొని ఆ కుమారు మట్టి తీసుకుంటుంటే నువ్వు కూడా మట్టి తీసుకొని నువ్వు చేస్తుంటే ఎట్లుంటుంది కదా. అప్పుడు నీకు తెలుస్తుంది అన్నమాట, ఓహో ఇది మట్టి, దీంట్లో ఎంత నీళ్ళు కలపాలి, అంతా దాన్ని ఏమేమి చేయాలా అని నువ్వు కూడా చేస్తుంటే అది తిప్పిన తర్వాత దాన్ని పెట్టి నువ్వు కూడా చేయబెట్టి దాన్ని తయారు చేస్తుంటే ఏమొస్తుంది, నీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఏమంటుందని, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కదా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఎందుకు ఇవన్నీ మనం నేర్చుకుంటున్నామంటే, మరి ప్రభు చెప్పినాడు కనుక మనము చేయాలి. కనుక యు మస్ట్ టేక్ పార్ట్ ఇన్ ద మిషనరీ వర్క్. అంటే మిషనరీ పనిలో నీవు పాలు పొందాలి కదా. మిషనరీ పనిలో ఏం చేయాలి, నువ్వు పాలు పొందాలి. యు మస్ట్ టేక్ పార్ట్. అంటే ఎవరైనా మిషనరీ ఉంటే ఏం చేయాలి, నువ్వు కూడా వెళ్ళి అక్కడ తెలుసుకోవాలి, అక్కడ ఒక దినం గడపాలి, 2 దినాలు గడపాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారు కదా. పోతుంటే చూస్తుంటే మరి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. మరి మేము దేవుని దయ వల్ల మరి చాలా చోట్ల మేము సువార్తకు వెళ్ళినాం. మహారాష్ట్రలో నేను డ్యూటీ చేసే సమయంలో మరి నాందేడ్లో, అంతేకాకుండా ఆదిలాబాద్, తర్వాత ఔరంగాబాద్, జాల్నా, పర్బని, పూర్ణ, ఈ ప్రాంతాలు, ఇంకా అంతేకాకుండా కొన్ని గ్రామాలలో మేము పోయి సువార్త ప్రకటించినాం. అయితే దేవుని బిడ్డలారా, అప్పుడు అదంతా వేరేగా ఉంటుంది. నడుచుకుంటూ పోవటము. కొన్ని జాగాల మనకి తినడానికి ఏముండదు, వాళ్ళు ఇచ్చిందే మనం తినాలి కదా. కనుక సువార్త సేవ అనేది అట్లుంటుంది. 2 సార్లు మేము కేరళ పోయినాం, 2 వారాలు కేరళ పోయినప్పుడు అక్కడ సువార్త మేము రోడ్ల మీద నిలబడి సువార్త ప్రకటించినాం. కనుక అది ఎట్లా కదా, సువార్త రోడ్డు మీద నిలబడి సువార్త చెప్తుంటే ఎవరు వింటారా కదా, ఎవరు విన్నారు కదా. మరి మొన్న కూడా ఒక దాదాపు 80 సంవత్సరాల అతను అనుకుంటా లండన్లో సువార్త ప్రకటిస్తుంటే ఎవరు వింటలేరు, ఏదో 1-2 వింటుంటారు, చాలా మంది ఇటు వెళ్ళిపోతుంటారు. ఒక ఆయన అయితే దక్క కొట్టి వెళ్ళిపోతున్నాడు కదా. కనుక అంటే సువార్త అనేది ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి. నువ్వు అదే ఏదైనా పాటలు పాడుతుంటే అందరూ కూర్చుంటారు కదా. కనుక దేవుని బిడ్డలారా, సువార్త సేవ అనేది చాలా కష్టం. ఆ తర్వాత మరి మేము ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కూడా సువార్త సేవ చేస్తున్నాం. 2 years సువార్త సేవ చేస్తున్నాం మేము. అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ మరి ఫ్రైడే నైట్ బయలుదేరి సాటర్డే అక్కడ ఉండి సండే మార్నింగ్ ఉండి అక్కడ నుండి అప్పుడు వస్తుండే. అంటే అనేక స్థలాలు పోయినప్పుడు దేవుని బిడ్డలారా, మరి కొన్నిసార్లు మంచిగా ఉంటుంది, కొన్నిసార్లు మనకి వ్యతిరేకత కూడా వస్తుంది. ఏమొస్తుంది, వ్యతిరేకత కూడా వస్తుంది కదా. కనుక మరి యు మస్ట్ టేక్ పార్ట్ ఇన్ మిషనరీ వర్క్. సువార్త సేవలో పాలు పొందాలి. అయితే మేము ఇట్లా పోతున్నాం చెప్పి చాలా మంది తెలిసినప్పుడు ప్రతి ఆదివారము ఎవరైనా వస్తుండే, మాత్రం ప్రతి ఆదివారము ఎవరైనా వస్తుండే, తెలిసిన వాళ్ళు ఈసారి మేము వస్తా ఉంటుండే అని వస్తుండే. వాళ్ళు కూడా అక్కడ ఉంటుండే, వాళ్ళు కూడా అక్కడ ఉండి 2 సార్లు కరుణామయుడు మూవీ చూపించినాం. కరుణామయుడు మూవీ రాత్రులు చూపిస్తే మొత్తం ఆ ఊరంతా వచ్చి కరుణామయుడు సినిమా చూసినారు. అంటే మనము ఆ టైంలో ఎప్పుడు, అది దాదాపు 20 years బ్యాక్, 25 years బ్యాక్. అప్పుడు ఇంక ఇవన్నీ రాలే కదా, టీవీలు కూడా సరిగ్గా లేవు, ఇంటర్నెట్ అయితే అసలు లేకుండే కదా. కనుక
మనం అప్పుడు ఉన్న టెక్నాలజీ అప్పుడు మేము వాడుకున్నాం. కనుక దేని బిళ్ళారా ఆ విధంగా చాలా మంది వచ్చేవారు మాతో వచ్చి, మాతో ఉండి అన్ని చూసి వాళ్ళు వెళ్ళేవారు. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నా యు మస్ట్ టేక్ పార్ట్ ఇన్ మిషనరీ వర్క్. నువ్వు తప్పకుండా మిషనరీ పనిలో పాలు పొందాలి కదండి. వెళ్ళాలి, ఎవరైనా మిషనరీ సేవ చేస్తున్నట్టే వెళ్ళాలి, పోయి వాళ్ళతో గడపాలి, ఒక దినం గడపాలి కదా. వాళ్ళకి ఎట్లా జీవిస్తున్నారు, వాళ్ళు ఎట్లా సేవ చేస్తున్నారు అన్ని మనం తెలుసుకోవాలి. కనుక దేని బిళ్ళారా అంతేకాకుండా ప్రాముఖ్యం ఏంటంటే మిషనరీ సేవ, మనం ఏ పాయింట్లో ఉన్నామో మిషనరీ సేవ ఎడల ప్రేమ మనకి ఉండాలి, మొదటి పాయింట్లోనే ఉన్నాం. అయితే దీంట్లో ప్రాముఖ్యం ఏంటంటే మనమే మిషనరీగా మారటానికి ఆశ మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? యేసు ప్రభు చెప్పినాడు కనుక. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19 నుండి 20 వచనం చదువుకుందాం. మనము మొదటి 20 నెలల క్రితము చదువుకున్న వచనం అదే, ఇప్పుడు కూడా మనం చదువుకున్నది అదే. చదువుతావా? మాథ్యూ చాప్టర్ 28 verse 19 and 20. ఎవరైనా చదవన్నాను, గట్టి చదువు. Go therefore and teach all nations, baptizing them in the name of the Father in the name of the Father and of the Son and of the Son and of the Holy Ghost. and of the Holy Ghost. కదండి. తర్వాత ఇంకేముంటది? Teaching them to observe all things whatever I have commanded you, and I am with you always even unto the end of the world, end of the age అని మనం చూస్తుంటాం. తెలుగు చదవండి. కాబట్టి ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు ఎవరు చెప్తున్నారు? ప్రపంచానికి చెప్తున్నారు. అంటే మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం మొదటిగా ఏమి మనం నేర్పించాలి? శిష్యులుగా మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శిష్యులుగా అంటే దాని అర్థం ఏంటంటే మనము యేసయ్యను వెంబడించి జీవించడం అన్నమాట. మనం నామకార్థ క్రైస్తవుడుగా ఉండటానికి వీల్లేదు. నామకార్థ క్రైస్తవం అంటే ప్రతి ఆదివారం వచ్చేసి సండే అటెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ సండే వచ్చి చర్చ్ అటెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం, అట్లా కాదు. మనము శిష్యులుగా మారాలి. శిష్యులుగా మారాలంటే దాని అర్థం ఏంటంటే మరి చాలా ఉన్న శిష్యత్వం చాలా నేర్చుకున్నాము కదండి. అయితే శిష్యత్వం అంటే ఏంటి? యేసు వెంబడించటం కదా. తన సిలువను ఎత్తుకొని వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరుడు. అంటే మనకి కొన్ని కష్టాలు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదైనా మన యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉండాలి. శిష్యుడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మొదటి బాధ్యత ఏంటి? మనము మన శిష్యులుగా మారాలి కదండి. అంతేకాకుండా మనమే మిషనరీగా మనం మారాలి. అంటే ఆ బాధ్యత మనకు ఉండాలి. ఆ ప్రేమ, యేసయ్య అంటే ప్రేమ ఉండాలి. అంటే ఇది ఎవరి పని? ఇది దేవుని పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఇదంతా ఎవరి పని? ఇది దేవుని పని కదండి. కనుక దేని బిళ్ళారా ఈ విధంగా మనమే ఒక స్వార్థికునిగా మారితే మనము స్వార్థకి వెళ్ళాలి కదండి, సేవ చెయ్యాలి. కనుక మిషనరీ సేవ ఎడల మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి. మొదటి పాయింట్. దాంట్లోనే ఇవన్నీ నేర్చుకుంటున్నాం. మనమే స్వార్థికునిగా మారాలి. రెండోది ఏం చేయాలి? అంటే మారటం అంటే పేరు మార్చుకోవటం కాదు. ఈరోజు మనము మామూలు వ్యక్తి, రేపు నేను మిషనరీ కాదు. అంటే మన జీవితం దేవునికి సమర్పించుకోవాలి కదా. డెడికేషన్, సమర్పణ కలిగి ఉండాలి. రోజు వాక్యంలో ఉండాలి కదండి. ప్రార్థనలో, ఎక్కువసేపు ప్రార్థనలో ఉండాలి మనం కదా. మరి మనం వెళ్ళే చర్చికి టైంకి పోవాలి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి టైం అంటే 10 గంటలకు చర్చ్ అంటే అమెరికాలో దేవుని బిడ్డలారా మరి వాళ్ళకి 10 o'clock సర్వీస్ అంటే 9:30కి వచ్చేస్తారు. చాలామంది 9:30కి వచ్చేస్తారు.
ఇంకా మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు, ఈ మైక్ సిస్టమ్ అంతా అరేంజ్ చేసే వాళ్ళైతే ఇంకా 7 గంటలకి 8 గంటలకు వచ్చేస్తారు. వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. అంటే వాళ్ళు చర్చెస్ పెద్దగా ఉంటాయి కాబట్టి, మన ఇండియాలో కూడా చాలా చాలా పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి. ఈరోజు ఏమో స్వామిదాస్ గారు పెద్ద చర్చికి పోయి వచ్చినాడు కదా. కనుక అంటే మనకేముండాలి? ఆశ ఉండాలి. నేను అక్కడ ఉండాలి అని ఆశ ఉండాలి. కనుక దేవుని పిల్లారా, మిషనరీగా మారటము చాలా మరి అంటే ఈజీ పని కాదు, కానీ మనం మారాలి కదా. యేసుప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళి ఏమన్నాడు? ఇందాక చదువుకున్నాం కదా. కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయాలంటే మనము సమస్త జనులను శిష్యులుగా చేయుడి కదండి. ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏంటంటే మనము సువార్త ప్రకటించాలి. వాళ్ళు మారినా మారకపోయినా అది మన బాధ్యత కాదు, మన పని అయిపోయింది. అదే మన పని అయిపోయింది. మన చేసే పని మనం చేయాలి. తర్వాత ఏమన్నాడు? తండ్రి యొక్కయు ఫస్ట్ ఏం చేయాలి? మనం వెళ్ళాలి. తర్వాత ఏం చేయాలి? మనము సువార్త ప్రకటించి ఏం చేయాలి? మనము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి ఏం చేయాలి? మనము బాప్తిజము ఇవ్వాలి కదండి. ఓకే, అది అయిపోయింది. ఆ తర్వాత ఏంటి? నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని ఏం చేయాలంట? వాళ్ళు గైకొనాలి. అంటే వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు వినాలి, వాళ్ళు చెయ్యాలి. గైకొన వలనని వారికి బోధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి? మనము బోధించాలి. వి షుడ్ టీచ్ కదా, వి షుడ్ టీచ్. కనుక దేని పిల్లారా, మరి యేసుప్రభు చెప్పిన మాటలు మనము యేసుప్రభు చెప్పిన విధంగా మనం చేయాలి. మనమే సువార్తికునిగా మారాలి, సువార్త ప్రకటించాలి కదండి. ఆ తర్వాత మరి బోధించాలి. సువార్త అంటే ఏంటి? మారుమనసు పొందండి. యేసుప్రభు రక్షకుడు. యేసుప్రభు మరి సువార్త అంటే ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరు పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుక మీరు ఏ భేదం లేదు, నీవు పాపివి అని చెప్పడానికి మనం చెప్పాలి కదండి. నువ్వు ఈరోజు చనిపోతున్నావు, ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. కానీ రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 23వ వచనం ఏముంటుంది? 23వ వచనం చదవండి. అయితే ఏలైనగా పాపము వలన వచ్చి జీతము మరణం. కనుక మనం చెప్పాలి, పాపం వలన వచ్చి జీతము చనిపోతే నువ్వు ఎక్కడ పోతావు? నరకానికి వెళ్తావు. అదనమాట సువార్త అంటే అంతే. కనుక యేసుప్రభుని నమ్ముకుంటే ఏమవుతుంది? నీకు రక్షణ ఉంటుంది. ఆయన రక్షకుడు కనుక ఆయన రక్షకుడని మనం చెప్పాలన్నమాట. కనుక దేవుని పిల్లారా, ఈ విధంగా మరి మనం సువార్త ప్రకటించాలని చెప్పి మనము చూస్తున్నాం. కనుక సువార్త ప్రకటించడము వేరే, బోధించడం వేరే. బోధించడం అంటే ఏంటి? యేసుప్రభు చెప్పినాడు కదా మనం ఏ విధంగా జీవించాలి. కొండ మీద ప్రసంగం మనం చూస్తాం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు ఏం చేసినాడు? కొండ మీద పోయి, ఒలీవ కొండ మీద పోయి అక్కడ సువార్త ప్రకటించినాడు కదండి. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం కదండి. 3 అధ్యాయాలు కొండ మీద ఆయన కూర్చొని బోధించినాడు. అదనమాట మనం తిరిగి ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా జీవించాలి కదండి. ఆత్మలో దీనులైన వారు ధన్యులు అని మొదలు పెడతారు కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదండి. కనుక దేవులారా, ఈ విధంగా మనము మరి సువార్త ప్రకటించాలి, వాక్యము బోధించాలి కదా. కనుక మొదటి పాయింట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. మొదటి పాయింట్ ఏంటి? మిషనరీ సేవ ఎడల మనకేముండాలి? ప్రేమ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ప్యాషన్, వీ షుడ్ హ్యావ్ లవ్ ఫర్ మిషనరీ వర్క్. సరే, రెండో పాయింట్ పోదాం. విల్ గో పాయింట్ నెంబర్ 2. వీ షుడ్ హ్యావ్ కంపాషన్ ఫర్ ద పీపుల్. ప్రజల ఎడల మనకి ఏముండాలి? కనికరం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదండి. కేర్నాట్గా ఉండొద్దు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరిని నమస్తే, మీరు బాగున్నారా అతను కాదు. అంటే వాళ్ళ ఎడల మనకి హృదయం ఏముండాలి? ప్రేమ, కనికరం ఉండాలి. కనికరం అంటే వీళ్ళు కూడా ప్రభుని తెలుసుకోవాలి, వీళ్ళు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి.
మత్తయి సువార్త చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36 వర్స్ చదవండి. మాథ్యూ చాప్టర్ 9 and verse 36. చదవండి, ఎవరైనా చదవండి. But బట్ when he saw the when he saw the multitudes, he was moved with compassion he was moved with compassion on them. on them. కనుక మరి ప్రజల్ని తెలుగు చదవండి. ఆయన సమూహమును చూసి ఎవరిని చూసినాడంట? సమూహం అంటే జనులు అన్నమాట. సమూహం అంటే మల్టిట్యూడ్స్. మల్టిట్యూడ్స్ అంటే పీపుల్. అంటే మల్టిట్యూడ్స్ అంటే చాలా మంది కూడినప్పుడు మల్టిట్యూడ్ అంటారు. చాలా మంది కూడుకున్నప్పుడు ఏమంటారు వాళ్ళని? జన సమూహము అంటారు కదా. జన సమూహం లేక సమూహము. అయితే ఆ సమూహముని చూసినాడు, ఆ జన సమూహము, ఆ ప్రజల్ని చూసినప్పుడు ఏమైందంట? వారు ఎట్లున్నారంట? వాళ్ళు కాపరి లేని గొర్రెలు. కాపరి ఉంటే గొర్రెలు ఎట్లుంటాయి? క్షేమంగా ఉంటాయి కదా. కనుక మరి ఒక స్థలానికి పోయిన తర్వాత ఆ కాపరి వదిలేసి పడుకున్నాడు మంచిగా కదా. గడ్డి మంచిగా ఉంది, ఇంకా పడుకుంటే చెప్పి మంచిగా పడుకున్నాడు అనుకో, గొర్రెలు ఏమైతాయి? చెల్లా చెదరైపోతాయి. ఇంకా అడవి జంతువులు ఏమైనా వస్తే కూడా తినేస్తాయి కదా. ఇంకా కొన్ని ముండల్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని రాళ్ళ మీదకి వెళ్ళి కింద పడతాయి. అంటే అవి తెలుసు కదా, గొర్రెలు ఒకటి ఇటు పోతే అన్న అటు పోతాయి, ఒకటి అటు పోతే ఒకటి అన్న అటు వెళ్ళిపోతాయి కదా. అపాయం అనేది వాటికి తెలియదు. అంటే ఇంకా ఎటు మంచి మార్గంలో తెలియదు. కాపరి ఉంటేనే కాపరి ఏం చేస్తాడు? కాపాడుతాడు. అయితే యేసు ప్రభు ఆ జన సమూహం చూసినప్పుడు వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారంట? వారు కాపరి లేని గొర్రెల వల్లే విసికి అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు చెప్పిన కదా, చాలా ప్రాబ్లమ్స్ కదండి. విసిక్ అంటే కొన్నిసార్లు ఇంట్లో పిల్లలు తొందర చేస్తారు, ఆ పిల్లల ప్రాబ్లం. కొన్నిసార్లు ఇంట్లో డబ్బులు ఉండవు, కిరాయి కట్టుకోవాలా, కొన్నిసార్లు బియ్యం తెచ్చుకోవాలి, నూనె తెచ్చుకోవాలి, అన్నిటికీ ఏముండవు, డబ్బులు ఉండవు. లేక కొన్నిసార్లు పక్కలతో ప్రాబ్లం, పొద్దున్న లేచినప్పటి నుంచి గొడవ స్టార్ట్ అవుతాయి. కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో ప్రాబ్లం, కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి ఏమైపోతున్నారంటే వాళ్ళు విసికి, టయర్డ్, దే ఆర్ బికమ్ టయర్డ్, వియరీ కదండి. కనుక విసికి చెదిరిపోయినారంట. ఈ ప్రాబ్లమ్స్ తో ఏమైపోతారు? చెదిరిపోతారు. కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభు, ఇదిగో నా ప్రాబ్లమ్స్ అన్ని నీకు అప్పగిస్తున్నాను నాయన అని చెప్పి ఆయనకి అప్పగించారు కదండి. ఏమిటంటే నీ భారము యెహోవా మీద మోపము. కనుక ఆయనకు వదిలేసి మనం నిశ్చింతగా ఉండాలి కదండి. కనుక దాని మీద ఏం చూస్తున్నామంటే, కాపరి లేని గొర్రెల వల్లే వాళ్ళు ఏ విధంగా ఉన్నారట? విసికి చెదరి ఉన్నందున వారి మీద ఏమొచ్చిందంటే ఆయనకి కనికరం వచ్చింది. కనికరము గల దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనికరం వచ్చింది, యేసయ్య కనికరం వచ్చింది. కనుక ఎందుకు ఈ మాట చదువుకున్నాం మనం ఇప్పుడు? యేసయ్య కనికరం వచ్చింది, మనకు కూడా కనికరము ఉండాలి. ఎందుకంటే ఆయన బిడ్డలం, మనం ఆయన వెంబడించే బిడ్డలం. కనుక మనకేముండాలి? మొదటిగా ప్రేమ ఉండాలి. రెండోది అంటే అన్ని ఉండాలి. యేసు ప్రభులో ఉన్నన్ని మనకు ఉండాలి. కానీ ఇప్పుడు మనకు లెసన్ తగ్గట్టు నేను ఆ పాయింట్ చెప్తున్నామాట. ప్రేమ ఉండాలి, రెండోది ఏముండాలి? కనికరం ఉండాలి. కనికరం ఈ ప్రజలను చూసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా, ఈ ప్రజలు నాయన, ఈ ప్రజలు నాశనం కావద్దు నాయన, ఈ ప్రజలు నీ రాజ్యంలో ప్రవేశించాలి నాయన అని మనం హృదయంలో ప్రార్థన చేయాలి. అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము సువార్త ప్రకటించాలి. కనుక దేవుని బిడ్డలారా, మరి రెండోది ఏంటి? మనకి కనికరం ఉండాలి. ఎవరి మీద ఉండాలి? ప్రజల మీద మనకి కనికరము ఉండాలి. కనుక మనం ప్రార్థన చేయాలి. మన పక్కల గురించి మనం ప్రార్థన చేయాలి, లేదా మనం పనిచేసే దగ్గర వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి కదా. కొన్నిసార్లు వాళ్ళు మనం చెప్పే మాట వినరు, కొన్నిసార్లు వాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, కొన్నిసార్లు వాళ్ళు మనకి ఎదురుగా, అంటే మనం అంటేనే అసలు ఇష్టం లేకుండా ఉంటుంది. ఎందుకు? దేవుని ప్రేమ వాళ్ళలో
లేదు కనుక వాళ్ళకి తెలియదు, హౌ టు బిహేవ్ తెలియదు. దే డోంట్ నో హౌ టు బిహేవ్. కనుక ఇఫ్ దే నో క్రైస్ట్ దే విల్ బిహేవ్ ప్రాపర్లీ కదా. యేసుప్రభుని తెలుసుకుంటే అప్పుడు ఏం చేస్తారు? యేసయ్య మార్గంలో వెళ్తారు కదండి. అదే యేసుప్రభు చెప్పినాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి వచనాల్లో కొండ మీద ప్రసంగం అన్ని తను చెప్పినాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, జీసస్ హ్యాస్ కంపాషన్ ఆన్ ద పీపుల్, సో వీ షుడ్ హ్యావ్ కంపాషన్ ఆన్ ద పీపుల్ టు కదా. యేసు ప్రభుకి ఏముంది? ప్రజలను చూసినప్పుడు ఏమొచ్చింది? ఆయనకి కనికరం వచ్చింది. మనకు కూడా ఏం రావాలి? కనికరము రావాలి. మన హృదయము మన బండలాగా చేసుకోవద్దు కదండి. ఎవరైనా మనతో గట్టిగా మాట్లాడినా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, రెండోది ఏంటంటే ప్రజల ఎడల కనికరము అనే పాయింట్ మనము చదువుకుంటున్నాం. మనకేముండాలి? ప్రజల ఎడల కనికరం, రెండో పాయింట్. కనుక ప్రజల మరి అవసరతలు ఏమున్నాయి మనం తెలుసుకోవాలి. ప్రజల అవసరతలు, ప్రజలకి ప్రాముఖ్యంగా ఏం అవసరత ఉంటుంది? రక్షణ ఉంటుంది కదా. రక్షణ, మనకి రక్షణ అనేది వాళ్ళకి రక్షణ లేదు కనుక అది మనం తెలుసుకోవాలి కదండి. వాళ్ళ అవసరతలు మనం తెలుసుకొని మనము సువార్త మనం ప్రకటించాలి. అంటే వాళ్ళకి యేసుప్రభు గురించి మనము చెప్పాలి కదండి. అంతేకాకుండా మరి దేవుని బిడ్డలారా, అంటే మనము సువార్త మరి సేవలో ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఏమి అవసరం ఉందో అవి కూడా మనం తెలుసుకుంటే మంచిది. కేవలం రక్షణనే కాదు, ఇంకా ఏమి వాళ్ళకి అవసరం కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి కొన్ని విషయాల్లో వాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా. అయితే ఊర్లలో పాపం వాళ్ళు త్వరగా, అంటే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు మరి హాస్పిటల్ పోవాలంటే వాళ్ళకి చాలా ఏమైతాయి? డబ్బులు అవుతుంటాయి కదా. కనుక మనం ఏం చేయాలి? మెడికల్ క్యాంప్ అటువంటి అరేంజ్మెంట్స్ చేస్తాను కూడా మనము ముందుకు వెళ్ళాలి. 98లో మేము మెడికల్ క్యాంప్ పెట్టినాం. నేను చెప్పిన కదా, రంగారెడ్డిగూడ జిల్లాలో మెడికల్ క్యాంప్ పెట్టినాం. 2-3 డాక్టర్స్ వచ్చిండ్రు. ఇక్కడ హైదరాబాద్ నుంచి 2-3 డాక్టర్స్ వచ్చిండ్రు, 5-6 నర్సెస్ వచ్చిండ్రు, 5-6 ఫార్మసిస్ట్ వచ్చిండ్రు, ఇంకా చాలామంది వచ్చిండ్రు. ఆ ఊరు మేము అంతకుముందు వాళ్ళకి అప్పుడు అంతా కరపత్రాలు కదా, కరపత్రాలు ఇస్తే అంత మేము బండి దగ్గర ముందు వాళ్ళంతా, మా బండి కాదు ఆ రోజు మేము వ్యాన్ బుక్ చేసుకొని పోయినాం. పెద్ద వ్యాన్ బుక్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడ పోయినాం. వాళ్ళంతా వెయిటింగ్ అక్కడ. ఆ స్కూల్లో, ఒక స్కూల్లో సర్పంచ్ని అడిగి ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో అరేంజ్ చేసినాం. మొత్తం వాళ్ళంతా క్లీన్ చేసి పెట్టినాం, మొత్తం అన్ని నీట్గా కదండి. అన్ని నీట్గా పెట్టినాం. అన్ని మెడిసిన్స్ తీసుకున్నాం. డాక్టర్స్ వచ్చినారు అంతా. అది ఎట్లా అంటే అన్ని స్కూల్ కనుక అన్ని రోజు బాగుంటాయి కదా. ఒక్కొక్క లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా, ముసలికి సపరేట్గా, అట్లా అంతా అన్ని చేసి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ ఇచ్చినాం. ఫ్రీ మెడిసిన్ కనుక ఎందుకు చెప్తున్నట్టు అని పిల్లరా, ఈ విధంగా స్వార్థ సేవ చేస్తామని మెడికల్ క్యాంప్స్ కూడా మనము అరేంజ్ చేయాలి. అంతేకాకుండా మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, దానికి ఎవరైనా డాక్టర్స్ ఉంటారు, రక్షణ పొందిన డాక్టర్స్ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి ఎటువంటి ఆశ ఉంటుంది, నేను కూడా దేవుని సేవ చేయాలి. అసలు ఏం చేయాలంటే అటువంటివి మనం తెలుసుకొని మనం ఇన్వైట్ చేయాలి. మేము మెడికల్ క్యాంప్ పెడుతున్నాం, రండి, వస్తారా అంటే సంతోషంగా వస్తారు. కొన్నిసార్లు వాళ్ళే మెడిసిన్స్ అరేంజ్ చేస్తారు, కొన్నిసార్లు వాళ్ళే ఇంకా వాళ్ళ స్టాఫ్ని, వేరే స్టాఫ్ని కూడా వాళ్ళు చెప్పి అందరు వస్తారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి మనం వెళ్ళినప్పుడు కేవలం స్వార్థ ప్రకటించడమే కాకుండా ఆ ప్రజల యొక్క మరి నీడ్స్ మనం తెలుసుకోవాలి, ఏం అవసరం ఉన్నాయి. అంతేకాకుండా హెల్త్ పరంగా కూడా మనం హెల్ప్ చేయొచ్చో మనము చేయాలి. మూడోది ఏంటంటే మరి కొంతమంది ఎడ్యుకేషన్ ఉండదు, చదువు రాదు వాళ్ళకి. అసలు వాళ్ళకి ఏం చేయాలి? మనము మరి చదువు కూడా నేర్పించాలి. ABCDEF కదా, ఈ మనము నేర్పించాలి. నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకొని మరి బైబిల్ చదవడం వాళ్ళు నేర్చుకుంటారు కదండి. కనుక మనకేముండాలి? రెండోదిగా
ప్రజల ఎడల మనకి ఏముండాలి? కనికరం ఉండాలి. వి మస్ట్ హ్యావ్ కంపాషన్. మూడో పాయింట్కి వెళ్దాము. మరి వి మస్ట్ హ్యావ్ కన్సర్న్ ఫర్ మిషనరీ వర్క్ కదండి. మనకి ఆశ ఉండాలి. మిషనరీ పని అంటే మనకి మరి కన్సర్న్, వాళ్ళు ఎట్లున్నారు. మనం ఎప్పుడు మన పిల్లల గురించి మనం ఆలోచన చేస్తున్నాం కదా. మన పిల్లలు ఎట్లున్నారు, స్కూల్కి పోతే మన పిల్లలు మంచిగా పోయినా ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తుంటాం కదా. దట్ ఈస్ కాల్డ్ కన్సర్న్ కదా. అయితే దేని పిల్లారా, మరి అదే బాధ్యత మనము మిషనరీ సేవ కూడా మనం ఉండాలి. మిషనరీ మరి పని మీద మనకు ఉండాలి కదండి. మిషనరీస్ ఎట్లా ఉన్నారు కదండి, వాళ్ళు ఎట్లా ఉన్నారు అని మనము ఏమి ఉండాలి, మనం ఆలోచన చెయ్యాలి. కన్సర్న్ కదా, వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అని మనము బాధ్యత కలిగి ఉండాలి. అంతేకాకుండా వాళ్ళ ఒక మిషనరీ ఫ్యామిలీ ఉందనుకో, ఒక మిషనరీ ఉన్నాడు, మరి ఆయనకి ఏం అవసరం ఉన్నాయి అది కూడా మనము తెలుసుకోవాలి. అంతేకాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు అది మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆయనకి ఏం ప్లాన్స్ ఉన్నాయి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని మనం తెలుసుకుంటే ఆ విధంగా మనం హెల్ప్ చేస్తానికి ముందుకు మనము వెళ్ళొచ్చు కదండి. ఇంకోటి ఏంటంటే ఈ మిషనరీ సేవ కదండి. మనము మిషనరీస్, మనకు తెలిసిన మిషనరీ ఉంటే ఏం చేయాలి, వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. మీరు ఎట్లున్నారు అని చెప్పేసి కమ్యూనికేషన్ ఉండాలి కదా. మనం ఇమ్మీడియట్గా ఇప్పుడంతా మొబైల్ ఫోన్ పట్టుకొని మాట్లాడవచ్చు. ఎట్లున్నారు మీరు అంటే వాళ్ళు సంతోషపడతారు కదా. ఏమైనా అవసరం ఉన్నాయా అని మనం చూస్తాం. అపొస్తలుల కార్యం మనం చూస్తాం కదా, మరి అదే చూస్తాం. ఏదైనా అవసరం ఉన్నాయా అని వాళ్ళ అవసరత తెలిసినప్పుడు మరి వాళ్ళ అవసరత గురించి వాళ్ళు సహాయం చేసేవాళ్ళు కదండి. కనుక దేని పిల్లారా, అంతేకాకుండా హెల్త్ గురించి కూడా అడగాలి. హౌస్ యువర్ హెల్త్ కదండి, ఆరోగ్యం ఎట్లుంది అని మనం తెలుసుకోవాలి. వీలైనంత వరకు మనము ఆ మిషన్కి మరి ఫైనాన్స్ అంటే డబ్బులు కూడా సహాయం చేస్తానికి మనము వెనకంజ వేయదు కదండి. ఏదైనా సహాయం చేస్తానికి కూడా మనం ముందుకు వెళ్ళాలి. అంటే మిషనరీ సేవ చేసే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఎవరుండరు కదండి, ఎవరుండరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ మిషనరీ సేవ వాళ్ళకి ఏముంటాయి, వాళ్ళని బెదిరిస్తుంటారు. మేము చెప్పిన కదా, మేము మిషనరీ సేవ చేస్తుంటే అప్పుడు గ్రహాం స్టేన్స్ని 1990లో ఏం చేసినారు, కలబెట్టేసినారు కదా. గ్రహాం స్టేన్స్ని తన 2 కుమారులని వ్యాన్లోనే పెట్రోల్ పోసి కాలబెట్టేసినారు ఒరిస్సాలో కదా. ఆస్ట్రేలియా నుండి ఆయన సేవ చేస్తారు, ఇండియాకి వస్తే ఆయన కాలబెట్టేసినారు. అయితే మాకు కూడా అదే వార్నింగ్ ఇచ్చారు. గ్రహాం స్టేన్స్కి ఏమైనా తెలుసు కదా, జాగ్రత్త అని చెప్పి అన్నారు. ఆ వార్నింగ్ ఇచ్చింది మాకు. అయితే దేవుని బిడ్డలారా, ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడు అయినా పాస్టర్ మరి 2 సార్లు పోయింది. అప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయింది ఎక్కడికి, నాందేడ్కి. నేను పోలేకపోతున్నా. పాస్టర్ మరి 2 సార్లు పోయింది. ఇంకా వేరే వాళ్ళని తీసుకొని పోవటం జరుగుతుంటే ఇంకప్పుడు వాళ్ళే అన్నారన్నమాట, మనకి ఇక్కడ కొద్దిగా వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి చెప్తే, అప్పుడు ఇంకా పాస్టర్ నాకు చెప్తే అప్పుడు అన్నమాట, సరే మనం ఇది క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మనం కొన్నిసార్లు వాళ్ళు అన్నది కూడా చేస్తారు కదా అని స్టాప్ చేసి మనము ఇక్కడ ఆరాధన మేము స్టార్ట్ చేసినాం. కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఎవరు ఉంటారు, కొన్నిసార్లు ఎవరు ఉండరు. కనుక మనం సహాయపడాలి, మంచి మాటలు మాట్లాడాలి కదండి. అంతేకాకుండా మరి కొన్నిసార్లు వాళ్ళ పిల్లలకి మరి అక్కడ స్కూల్ లేకపోతే కూడా ఏం చేయాలి, మనము ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసము ఒక మంచి స్కూల్లో వేయటము, ఆ పిల్లలకి యొక్క మరి ఫైనాన్స్ కూడా మనం చూసుకోవడానికి హెల్ప్ చేయాలి. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది children's education of the missionaries. So we must have concern for the missionary work. You must know how the missionaries are doing. You must know the needs and problems and plans of the missionaries. You must be in communication with the missionaries. You must inquire about their health. You must help them financially. You must take care of their children's needs. కనుక దేవుని బిడ్డలారా, ఉదయకాలం నేను ఈరోజు ఏం చెప్పాలని చెప్పేసి నేను అనుకున్న టైంలో
బాధ్యత గురించి నాకు తలంపు వచ్చినప్పుడు ఆలోచన చేస్తుంటే దేవుడు నాకు ఈ తలంపులు ఇచ్చినాడు. ఈ తలంపుని ఇమ్మీడియట్ నేను మరి నోట్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను. కనుక నేను బిళ్ళారా, ఆశగల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. నేను ఏం చెప్పాలా? మంచి అన్ని లెసన్స్ అయిపోయినాయి, మరి ఏం చెప్పాలి ఈరోజు అని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపించినందుకు నేను మీకు చెప్తున్నాను. కనుక 3 పాయింట్లు అయిపోయినాయి. మొదటిది ఏంటి? మిషనరీ సేవ ఏడల మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండోది ఏమో మిషనరీ ప్రజల ఏడల మనకి ఏముండాలి? కనికరం ఉండాలి. మూడోది ఏంటంటే మరి మిషనరీ పని మీద లేక మిషనరీస్ మీద మనకి ఏముండాలి? బాధ్యత ఉండాలి కదండి. చివరికి అదేం పిల్లారా, మరి మనము 2 తిమోతి 2వ అధ్యాయం 2:22 కదా, మంచి పాట అది. 2:22 అంటే ఏంటి? 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం. దయచేసి చదవండి. 2:22. ఆల్వేస్ రిమెంబర్ 2:22 కదండి. ఏం చేయాలి? మనము ఇతరులకు మనం సువార్త మనము చెప్పాలి కదా. 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఏం చేయాలి? నువ్వు ఇతరులకు బోధించాలి. మనం ఇతరులకు ఏం చేయాలి? మనం పాస్ ఆన్ చేయాలి కదండి. మనము రిలే రేస్ ఉన్నాం. మనం దేంట్లో ఉన్నాం? మనము రిలే రేస్ ఉన్నాం. రిలే రేస్లో అది ఏం చేస్తారు? ఆ బ్యాటాన్ అంటారు కదా, ఆ బ్యాటాన్ అది తీసుకొని పరిగెత్తుంటారు కదా. పరిగెత్తి ఏం చేస్తుంటారు? అది పట్టుకొని వాళ్ళే ముందుకు పోతారా? నేను ఫస్ట్ రావాలా, నేను ఆ రిబ్బన్ దగ్గర నేను ఉండాలని చెప్పా అంటే కాదు. నువ్వు ఏం చేయాలి? ఆ బ్యాటరీని తీసుకొని ఎవరికి ఇవ్వాలి? నెక్స్ట్ పర్సన్ రెడీగా ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ నెక్స్ట్ పర్సన్ ఏం చేస్తాడు? రన్నింగ్ చేసి ఇంకొక పర్సన్కి ఇస్తాడు. చివరికి ఇంకొక లాస్ట్ పర్సన్ చేస్తాడు, తీసుకొని ఏం చేస్తాడు? బాగా రన్నింగ్ చేసి ఆ బ్యాటరీని తీసుకొని మరి రిబ్బన్ ఎదురుగా వెళ్ళిపోతే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వస్తుంది కదా. కనుక దేని పిల్లారా, మనము ఈ రిలే రేస్లో ఉన్నాము కనుక సువార్త మనము అందించాలి, ఇతరులకు మనము అందించాలి. యు మస్ట్ ప్రిపేర్ మోర్ మిషనరీస్ అండ్ సెండ్ దెమ్ అవుట్ కదండి. ఏం చేయాలి? మనం అనేక సువార్త మిషనరీస్ని మనం ఏం చేయాలి? మనము తయారు చేయాలి కదండి. వాళ్ళని పంపాలి, ట్రైనింగ్ ఇచ్చి పంపాలి. ఇవన్నీ ట్రైనింగ్ అనమాట. ఏం చేస్తున్నాం? మనము ట్రైనింగ్ కదండి. రెండోదిగా ఆల్వేస్ ప్రే ఫర్ ద మిషనరీస్ బికాస్ దే ఆర్ అలోన్ సమ్ టైమ్స్ కదా. మిషనరీస్ గురించి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. కనుక ఈరోజు ఎవరైనా మిషనరీ మీకు తెలిసి ఉంటే ఏం చేయాలి? వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయాలి. మూడోది ఏంటంటే ఇఫ్ పాసిబుల్ అడాప్ట్ ఏ మిషనరీ ఫ్యామిలీ ఆర్ ఏ మిషనరీ ఫీల్డ్. వీలైనంత వరకు ఏం చేసుకోవచ్చు? మనము ఒక మిషనరీ ఉన్నానుకో, ఆ మిషనరీ ఏం చేయొచ్చు? మీరు అడాప్ట్ చేసుకోవచ్చు, దత్తత తీసుకోవచ్చు. అతనికి ఏమైనా అవసరం ఉంటే అది మీరు పంపవచ్చు. లేక ఆ కుటుంబాన్ని మీరు దత్తత తీసుకొని, లేక ఆ మిషనరీ ఫీల్డ్ ఆయన చేసే ఆ ప్రాంతాన్ని మీరు దత్తత తీసుకొని ఏం చేయొచ్చు? మీరు మరి అక్కడ హెల్ప్, దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యతను బట్టి మీరు హెల్ప్ చేయొచ్చు కదండి. అందరు చేయలేరు, హెల్ప్ అనేది అందరు చేయలేరు. కానీ మన సామర్థ్యతను బట్టి మనం హెల్ప్ చేయాలి కనుక దేవుడి మాటలు దీవించిన గాక. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మిషనరీ వర్క్ కదా. మిషనరీ సేవ పట్ల బాధ్యత. మొదటిగా ఏంటి? మొదటి పాయింట్ ఏంటి? వి మస్ట్ హ్యావ్ లవ్ అండ్ ప్యాషన్ ఫర్ మిషనరీ వర్క్. మిషనరీ పని ఏడల మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండోది ఏంటి? ఆ ప్రజల ఏడల మనకి ఏముండాలి? కనికరం ఉండాలి. వి మస్ట్ హ్యావ్ కన్సర్న్ ఫర్ ద పీపుల్. మూడోది ఏంటి? బాధ్యత. వి మస్ట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మిషనరీ అండ్ హిస్ ఫ్యామిలీ. దేవుడి మాటలు దీవించును గాక. మరి థ్యాంక్ యూ ఫర్ ఈ 22 లెసన్స్ మనము నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ listening, coming every day, and also for this past 20 months. Thank you for listening online also. God bless you and your families abundantly,
And may you also take up the work of a missionary. God bless you.